హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వైరల్ సిరీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన జల్లెడను పెట్టి నేను చూపించినట్టు మైదాను 1 కప్ తీసుకోవాలి. దానిలోనే బేకింగ్ సోడాను 1 స్పూన్, బేకింగ్ పౌడర్ను 1/2 స్పూన్ తీసుకోవాలి. ఈ మూడిటిని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత జల్లించుకున్న మైదా పిండి మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మైదా పిండి మిశ్రమాన్ని బౌల్లో వేసుకున్న షుగర్ పౌడర్ మిశ్రమంలో సగం సగంగా వేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత ఒక పెద్ద బౌల్ తీసుకొని 1/2 కప్పు బటర్ను రూమ్ టెంపరేచర్లో చూసుకొని దాంట్లో వేసుకోవాలి. దాంట్లోనే 2/3 కప్పు షుగర్ పౌడర్ను, అలాగే 2/3 కప్పు మిల్క్ మేడ్ను చక్కగా కలుపుకోవాలి. ఈ 3 మిశ్రమాలను చక్కగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం ఇలా థిక్గా ఉంది అని మనకు అనిపించినప్పుడు మనం కొంచెం మిల్క్ని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్ని కలుపుకొని స్పాచులాతో ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని దీంట్లో హాఫ్గా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పూర్తి మిశ్రమాన్ని వేసుకొని మొత్తం ఈ మిశ్రమం ఇలా థిక్గా ఉంది అని మనకు అనిపించినప్పుడు మనం కొంచెం మిల్క్ని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్ని కలుపుకొని స్పాచులాతో ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. మిశ్రమం మనకి ఇలా పైకి ఎత్తి నేను చూపించిన విధంగా ఇలా స్టెప్స్ వలె పడుతూ ఉంటే ఆ మిశ్రమం మనకి తయారైపోయింది అని అర్థం. ముందుగా మనం కేక్ని ఏ టిన్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టిన్లో కొంచెం ఆయిల్ని వేసి చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిలో కొంచెం మైదాను వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ టిన్లో ఇప్పుడు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఆయిల్ రాసాక టిన్ క్రిందన బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. మిశ్రమం మొత్తాన్ని ఇలా టిన్లో వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి నేను చూపించే విధంగా ట్యాప్ చేసుకోండి. మిశ్రమం మొత్తాన్ని టిన్లో వేసుకున్నాక ఇలా నేను చూపించే విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ చేసుకోవాలి. ఓవెన్ హీట్ను 180 degrees పెట్టుకొని ఒక 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిపోయాక ఓవెన్ డోర్ని తీసి మనం చేసుకున్న ఈ కేక్ బన్ను అందులో పెట్టుకోవాలి. ఓవెన్ హీట్ను 180 degrees ఉంచి టైమింగ్ను 30 seconds చేసుకోవాలి. 30 seconds పూర్తయ్యాక ఇలా తీసుకొని ఒకసారి ఒక స్టిక్ని ఇలా కింద వరకు పెట్టి తీస్తే ఏమీ అంటకుండా ఉంది అంటే మన బన్ రెడీ అయిపోయినట్టే. కేక్ పూర్తిగా హీట్ తగ్గిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. పూర్తిగా హీట్ తగ్గిపోయాక అప్పుడు దాన్ని చక్కగా ఈ చాక్తో ఇలా నేను చూపించే విధంగా ఎడ్జ్లన్నిటిని ఇలా చేసుకొని దాని తర్వాత కేక్ని బయటికి తీసుకోవాలి. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో? చాలా బాగుంది కదా. మన చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ.
చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో? మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.